తిరుమల తిరుపతి దేవస్థానం మీదనే సంచలనమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఏదైతే బోమన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారి మీదన వీళ్ళిద్దరికీ మధ్యన వ్యక్తిగత ఘర్షణలాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డిని అంగీకరించలేకపోతున్నారు నాయుడు గారిని అంగీకరించలేకపోతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఏదైతే అసలు ఇట్లాంటోడు ఉండటానికే వీల్లేదు, పెద్ద కరప్టెడ్ అంటూ మొన్న కరుణాకర్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మన టీవీ5 నాయుడు గారు అనాలి, టీటీడీ నాయుడు గారు. ఇప్పుడు దానికి రివర్స్లో అంటే ఆయన అవినీతికి సంబంధించిన దాన్ని మేము తేలుస్తామన్నారు, తేల్చమని సవాల్ ఇసిరారు ఇటు పక్కన బోమన. అదే సందర్భంలో జూబ్లీహిల్ సొసైటీ పేరుతో బీఆర్ నాయుడు కొడుకు చేశారు 1000 కోట్ల రూపాయల అవినీతి అంటూ బోమన కరుణాకర్ రెడ్డి రివర్స్ అయిపోయారు. హైదరాబాద్ నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా నీ మీద ఆరోపణలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు, నాకు సమయం లేదబ్బా నేను మళ్ళీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీహిల్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు. మంచిరేవుల దగ్గర దానికి జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధం లే, కానీ ఆ మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీహిల్ సొసైటీకి అటాచ్ చేసుకుని 5 లక్షల చొప్పున దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీహిల్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు. కానీ మనవాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గాని పెత్తనం అంతా కూడా బీఆర్ నాయుడు గారిదే. స్వామివారి లడ్లు, స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేసినారు. శాలువలు వాళ్ళకేసినారు, వాస్తవం మీద ముసుగేసినాడు. పిల్లా సత్యనారాయణని ఈ టీవీ5 ఆఫీసు ఎదురుగా ఒకతను ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు, వాళ్లకు హైడ్రా వాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు. ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ళ కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అనే అతన్ని ఉన్నో తరిమేశారు. సెక్రటరీ గారు వనరు కూడా 4 ఏళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీ మీద ఆనరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇల్లీగల్ సేల్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ బిలాంగ్ టు గవర్నమెంట్ కాజింగ్ లాస్ ఆఫ్ అరౌండ్. నేను మొన్నే చెప్పా, వ్యక్తుల వివాదం కిందన మారిపోతుంది, మీ ఇద్దరు చూసుకోండి, అది అనవసరమైన గొడవలు అని. ఇప్పుడు దీనికి టీటీడీకి ఏం సంబంధం లేదు, లేదా ఆ ఇష్యూలో అవతల పక్కన వాళ్ళతోనూ గొడవలు ఉన్నాయి, ఇద్దరి మీదన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అది అసలు అక్కడ ప్రభుత్వమే, దాని వెనకాలే చాలా పెద్ద గేమ్ నడుస్తుంది. అనవసరమైనటువంటి ఇష్యూస్ ఒకళ్ళనొకళ్ళు పెంచుకుంటున్నారు, వ్యక్తిగత కక్షలకు పోయి చివరికి ఈ స్థాయికి తీసుకొచ్చుకుంటున్నారు.